పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే పచ్చళ్ళలో గోంగూర పచ్చడి ఒకటి. ఈ పచ్చడిని చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పిల్లలు ఏ రోజు అన్నం తినకుండా మానరు. మరి ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక 2 కట్టల గోంగూరను కడిగి ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ మెంతులు దోరగా వేయించుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ కప్ ఎండుమిర్చిని మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. వాటిని తీసేసి మళ్ళీ అదే ప్యాన్‌లో కొంచెం చింతపండుని కడిగి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన చింతపండుని కూడా తీసేసి మళ్ళీ కొంచెం నూనెని వేసి ఫైనల్‌గా ఆరబెట్టుకున్న గోంగూరను వేసి పచ్చితనం పోయేంత వరకు వేయించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో మెంతులు, 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఎండుమిర్చి, కొంచెం ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే చింతపండు గోంగూరను వేసి బరకగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టి అందులో తగినంత నూనెను వేసి ఒక స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకును వేసి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసి ఒకసారంతా కలుపుకొని ఒక సీసాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. ఇలా చేసిన పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.